తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇనాం భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ అర్హులైన రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని 39 మంది రైతులకు మొత్తం 83 ఎకరాల 64 సెంటు ఇనాం భూములకు సంబంధించిన రైతువారీ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఇనాం భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు భూ హక్కులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మీ అందరూ సంతోషం చూసి మాకు సంతోషంగా ఉంది. మేము అటు వచ్చేటప్పుడు ఇంత పెద్ద విషయం అనుకోలేదు. నేను యాక్చువల్లీ అనుకున్నది మొత్తం విలేజ్ అందరికీ ఇచ్చేవాము అనుకున్నాను, కానీ 8 acres ఇచ్చామంటే కొంచెం అసంతృప్తి అనిపించేది. బట్ తొందరలోనే మిగతా అంతా కూడా సంకల్పం మంచిదైతే పని కూడా అదే విధంగా పరిగెట్టుకుని అవుతుంది. ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఏ పని చేసినా చాలా ప్రజల వైపు నుంచి ఆలోచించి ఏం మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసి తాడేపల్లిగూడెంలోను దరిస్పర్స్ రిజిస్ట్రేషన్ కోసం కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడానికి అన్నిట్లో కూడా ప్రజా సంక్షేమం వాళ్ళ యొక్క మంచి మాత్రమే చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు ఇలాంటి రోజుల్లో చాలా అవసరం. మే నెల 7 తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో చూసుంటారు. చెప్తారు, ఒక్క ఊరిలో ఒక్క సమస్య కూడా రెవెన్యూ సమస్య ఉండకూడదు, అందరికీ తప్పు లేని పట్టదారు పాస్బుక్ బుక్స్ అన్నీ ఇచ్చేసేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. మా ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి లీగల్ సంకల్పం కూడా ఉంటే దాన్ని మరింత ముందుగా ఫాస్ట్గా చేయడానికి కుదురుతుంది. ఈనామ్ లైన్స్ అన్నీ కూడా మీకు తెలుసు, ఈనామ్ అబాలిషన్ యాక్ట్ 1945 ప్రకారం ఇవ్వాలి. దానికి ఇవ్వాలి అంటే అప్పటి నుంచి కూడా దానికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి శ్రీనివాసాచార్యులు గారు కానీ మన డిపార్ట్మెంట్ ఈ ఒక్కరు కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే దీనికి రికార్డు అంతా ఉంది, రెడీగా ఉంటే దాన్ని దగ్గరగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ రికార్డు దానికి లింక్స్ అంతా లేవు. వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి తహసీల్దార్ ఆఫీసులో కూర్చుని వాళ్ళకి తహసీల్దార్ గారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చుని దానికి లింక్ డాక్యుమెంట్స్ ఒక టైం వరకు ఆన్లైన్లో ఉంటాయి. అంతకంటే పార్టీ అంతా కూడా రికార్డు, ఫిజికల్ రికార్డు ఉంటే దాన్ని వెరిఫై చేయించి వాళ్ళతో పాటు ఆ లింక్ అంతా తీసి చాలా కష్టపడి పనిచేశారు. పట్టాలు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేనే మీకు చెప్పాను 1-10 సార్లు ఎలాగా అంటే జీవో రాకుండా ఇది చేయకూడదు సార్ అని చెప్పినప్పుడు సీసీఎల్ కూడా నేను వెళ్తే అన్ని కలెక్టర్ గారు చూసుకుంటారు, మాకు సంబంధం లేదని వాళ్ళు తప్పించుకున్నారు తప్ప మనకి ఎలాంటి పరిష్కారం చూపించలేదు. అప్పుడు కలెక్టర్ గారితో ఆలోచన చేసినప్పుడు దీనికి లింక్ డాక్యుమెంట్లు కావాలంటే అప్పుడు పరిశోధన మొదలు పెడితే శ్రీనివాసాచార్యులు గారు పాపం అప్పుడు వచ్చి, సార్ ఇది మా తాతల ఆస్తి, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని పొలం 800 ఎకరాలు కూడా మాదే, మేము అందరికీ సంతకాలు పెడుతున్న అందరిని రమ్మనండి, డాక్యుమెంట్ తెచ్చుకోమనండి అని చెప్పిన ఆ మహానుభావుడు నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు 800 ఎకరాలకి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నిజంగా మేమంతా చేయగలిగామంటే దానికి కారణం శ్రీనివాసాచార్యులు గారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ ఎనామినేట్స్ నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని ఒక డాక్యుమెంట్ మనం పుట్టించడానికి దీన్ని నిరంతరం మరి నేను చెప్పిన 5గురు మాత్రం నన్ను వదలకుండా నేనే గౌరవంతో వాళ్ళు రావడం, అదే రంగా ఎంఆర్ఓ గారితో జాయింట్ మీటింగ్ పెట్టడం, విఆర్ఓలు సర్వే చేయించడం, ఎండాకాలం అదేం లేదు నాకు కావాలి పని అని చెప్పి చేయించినందుకు వారందరూ కూడా చాలా కష్టపడి, రాహుల్ కుమార్ రెడ్డి గారు అయితే నేను రైతు పెట్టిన సార్ వాళ్ళు పడే ఇబ్బంది నాకు తెలుసు, నేను కూడా చేస్తానన్నారా, మేడం గారికి పర్మిషన్ తీసుకుని ఆయన కూడా ఈ కార్యక్రమం చేశారు. ఈరోజు వచ్చి ఉండాలి ఈ కార్యక్రమానికి, రాకపోయినప్పుడు కూడా ఆయన కూడా నా నమస్కారం తెలియజేస్తాను. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో భవన నిర్మాణ కార్మికులకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో అనేక దొంగతనం కేసులు ఉన్నాయని, పనులు చేసేందుకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించారు. ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో మనకి గన్నేపల్లి అనే ఊర్లో కనుమల సురేష్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 10వ తారీఖు శ్రీశైలంలో ఏదో పని ఉందని ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళు 12వ తారీఖు రాత్రికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఇల్లు అంతా కూడా బ్రేక్ అయిపోయి ఆ బీరువా అంతా కూడా పగలగొట్టబడింది. సో వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో ఒక 100 grams గోల్డ్ బిస్కెట్ అనమాట, అది వాళ్ళు ఏదో గోల్డ్ చేయించుకోవడానికి పెట్టుకున్నారు. అది కాకుండా 3 జతల బంగారు ఉంగరాలు, 1 జత బంగారు జాలర్లు, తర్వాత 1 జత చెవి చుట్టలు,
అట్లాగే 4 జతలు కమ్మలు, మొత్తం కూడా ఈ బిస్కెట్తో కలిపి ఒక 120 గ్రాముల గోల్డ్ బంగారం మరియు 4,000 అంటే 50,000 రూపాయలు క్యాష్ పోయింది. సో దీన్ని మా ప్రియతమ ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారు ఈ గ్రేవ్ కేసులు జరిగినప్పుడు ఒక ప్రోటోకాల్ మాకు పెట్టున్నాడు. సో ఏదైతే జరిగిందో ఆ టైంలోనే మేము సబ్ డివిజన్లో ఉండే టీములు కానీ ఆఫీసర్స్ని అందరినీ కూడా పులప్ చేసి, సో ఎక్కడో రిమోట్ ఏరియాలో జరిగిన దాని మీద సో నేను కూడా ఆ రోజు నేరస్థలానికి రావడం జరిగింది. సో దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఈ కేసును ఒక చిన్న పల్లెటూరులో ఎక్కడ రిమోట్ ప్రాంతంలో ఇది జరిగిందంటే, సో మా స్టైల్లో మా పద్ధతిలో దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తులో ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు నిన్నటి రోజున ఖమ్మం సిఐ గారు అయినటువంటి మల్లికార్జును 4 గంటల ప్రాంతంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అనుమానాస్పదంలో సంచరిస్తూ ఆల్రెడీ మాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అక్కడ 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనం చేసిన 3 వ్యక్తుల పేర్లు దూదేకల కాసిం వలి, ఈర్ల అంకమరాజు మరియు కందుల షడ్రక్. ఈ దూదేకల కాసిం అనేది పెద్ద అరవిడే. ఇతని మీద అనేక దొంగతనాలు అంతకుముందు కూడా ఉన్నాయి. అతని మీద ఒక షీట్ కూడా 2021లో ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 2 అంకమరాజు మరియు షడ్రక్ అలియాస్ అశోక్ అనే వ్యక్తి, వీళ్ళ 3 కూడా ఆ ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ హౌస్ ఉంది, అక్కడ కూలి పనులకు వచ్చినట్టు వచ్చారు. దాంట్లో ఎవడైతే ఈ దూదేకుల కాసిం వలి ఉన్నాడో వాడికి నేర చరిత్ర ఉంది కాబట్టి, సో ఆ ఇంటి పక్క నుండే తాళం వేసి ఉన్న దాన్ని గమనించేసి దానికి దొంగతనం చేయాలని వీళ్ళిద్దరు సహాయం కూడా తీసుకొని ఆ ఇంటి వెనక వైపు నుంచి ప్రవేశించి అశోక్ అలియా షడ్రక్ అనేవాడిని ఇంటి ముందు కాపలా పెట్టి అక్కడుండే ఆపరేటర్స్తోనే మొత్తం పగలగొట్టి బీరువాని, ఆ బీరువాలో నేను చెప్పినటువంటి నగలు దాదాపు 120 గ్రాముల బంగారం మరియు 50,000 రూపాయలు క్యాష్ తీసుకోవడం జరిగింది. అది పోయిన తర్వాత ఆ డబ్బు కొంత వీళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. సో ఈ రిపోర్ట్ మాకు 13/5న ఈ దొంగతనం మీద రిపోర్ట్ వచ్చింది. సో దీని మీద చాలా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసిన అర్ధవీడు ఎస్ఐ నాంచారయ్య మరియు సిఐ మల్లికార్జునరావుకి ఎస్పీ గారి తరఫున నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ పి రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, సంతనోతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీన్ని అఫీషియల్గా గవర్నమెంట్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మాతో పాటు విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, అటెండ్ అయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్కి, పార్టీ కార్యకర్తలకి, సో వచ్చినటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఎన్టీ రామారావు గారి గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పడం జరిగింది. సో ఆయన ఒక మాటలో ఏంటంటే మన తెలుగుతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి, తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం పాటుపడినటువంటి మహా వ్యక్తి ఆయన. సో వారి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన జిల్లాలోనూ కూడా ఇప్పుడు అఫీషియల్గా జరుపుకోవడం అనేది సంతోషమని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటేనే సినీ రంగంలో అందరినీ ఊరు తొలగించి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎన్టీఆర్ వేసే స్టెప్పులే మేము వేయాలనే ఆలోచనతో చూపించిన వ్యక్తి వారు సినీ రంగంలో. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి 44 సంవత్సరాలుగా, అంటే వారు పార్టీ స్థాపించి అధికారాన్ని కూడా చేపట్టిన తర్వాత రాజకీయ రంగంలో కూడా దేశంలో నలుమూలల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరితో కూడా
మంచి పరిచయాలు పెట్టుకొని వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రప్పించి ఎన్నో పెద్ద పెద్ద సభలు నిర్వహించడం మనం చూసాం. వారు దేశ రాజకీయాల్లో కూడా చురుకుగా కూడా పాల్గొనడం అనేది కూడా మనం చూసాం. వారి లేని లోటే ఎప్పటికైనా. అయినా ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు అయితే పదవీ బాధ్యతలు చేపట్టి ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆయన కొనసాగించిన పథకాలంటే ₹2 పథకం అనేది బియ్యం ఇవ్వటం అనేది మొదట ఎప్పుడే అదొక సెన్సేషన్ అనేది ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది. ఇంకా దానితో పాటు ఎక్కువ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎక్కువ ఆలోచనలతో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ భోజనం మనం ఇల్లు అనేది ఈ కార్యక్రమాలతో కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ 103వ జయంతి కార్యక్రమాలని అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా వారికి తోచిన విధంగా కూడా అద్భుతంగా ఈ జయంతి కార్యక్రమాలు జరిపించవలసిందిగా మాగుట్ట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అప్పుడు పెట్టిన పథకాలని ఈరోజు అందరూ కూడా ప్రజలు కూడా గుర్తుండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి గమనించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన యుగ పురుషుడు. ఆయన సినీ రంగంలో రారాజుగా ఆయన వేసిన పాత్రలు ఈ రోజుకి కూడా ఎవరు వేయలేని రకంగా ఆయన ఆ రోజుల్లోనే కృష్ణుడి పాత్ర కానీ, భీముడి పాత్ర కానీ, దుర్యోధన పాత్ర కానీ ఏ పాత్రగా వేసినా కూడా మన పోతులూరి వీరబ్రహ్మం గారి పాత్ర కానీ ఆయనే సాటిగా నిరూపించుకోవడం జరిగింది. అప్పుడుండే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక నియంత పాలన చూసి ఆయన ఆ రోజుల్లోనే పార్టీ స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి పార్టీ అయిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ రోజుల్లో స్ఫూర్తితో ₹2 కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కానీ, పక్కా గృహాలు కానీ, అదేవిధంగా పెన్షన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే ఆయన పెట్టినప్పుడు పథకాలు ఈ రోజుకి కూడా అమలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఒక ముందు చూపుతోటి పేద ప్రజలందరూ కూడా పక్కా గృహాలు ఉన్నాయి. అదివరకు మన కాలనీల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ కాలనీల్లో పక్కా గృహాలు లేవు. అలాంటిది ఆయన వచ్చిన తర్వాతే పక్కా గృహాలు అనేది కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు ఆయన చూపించిన దారిలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తెనాలి ఆటోనగర్ అగ్ని ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆందోళన. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అన్నా క్యాంటీన్లను ఎత్తివేయొద్దని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ వినలేదు. వైసీపీ అధినేతపై విమర్శలు గుప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. మహానాడులో టీడీపీ నేతల భాష అసహ్యంగా ఉందన్న మాజీ మంత్రి రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అంటూ ఫైర్. జూన్ 1న కాకినాడ జిల్లాకు సీఎం చంద్రబాబు రాక. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.